ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 రోజులు దాటింది. రోజు పార్టీ అంతర్గత చర్చల్లో మునిగి తేలుతున్నారు. చెప్పుకోవడానికి మొదటి 3 రోజులు నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయినా తర్వాత 2 రోజులు మాత్రం పూర్తి సమయం పెద్దల వద్దే గడిపారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం ఒక్కరే కాదు, డిప్యూటీ సీఎం, 7 మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు. కొందరు కొన్ని రోజులుగా అక్కడే మకాం వేయగా మరికొందరు అటెండెన్స్ వేసుకుని తిరిగొచ్చేశారు. గత 5 రోజుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీకి వెళ్లొచ్చారు. 3 మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ తప్ప మిగతా మంత్రులంతా హైదరాబాద్ ఢిల్లీ మధ్య చక్కర్లు కొట్టారు. ఈ తతంగం మొత్తాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే పాలనను గాలి కుదిలేసి ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లినట్టుంది అని రాజకీయ వర్గాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండడంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు పర్యవేక్షించాల్సిన అత్యంత కీలకమైన శాఖలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. హోం, విద్య, మున్సిపల్ వంటి కీలక శాఖలన్నీ సీఎం వద్దే ఉన్నాయి. వరుస నేరాలతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా పోలీసింగ్ గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లతో హడావిడిగా ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించాల్సిన సీఎం ఢిల్లీలో మకాం వేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఢిల్లీలో 5 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు చెప్పుకునేందుకు సచివాలయానికి వస్తే ఎవరూ అందుబాటులో ఉండడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు సైతం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోంది. ఇదే అదనుగా ఆయా శాఖల్లో అధికారులు ఆఫీస్ పనులపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి కాంగ్రెస్లో సహజమే. ప్రజలే మళ్లీ అలవాటు పడాలి అంటూ ఆ పార్టీ నేత ఒకరు చెప్పడం కొసమెరుపు.